శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వారెంబెరుమానార్ జీవ తిరువళ్ళేశనం. అందరికీ తిరిగి తిరుప్పావై అనుభవానికి స్వాగతం. ఈరోజు మనం చూసుకోబోయే పాశ్రం కణెత్తిరం కట్టడమే. అయితే ఈ పాశ్రంలో ఏం చెప్తున్నారు అంటే, కృష్ణుడితో పాటుగా ఒక గోపకుడి చెల్లెల్ని నిద్రలేపుతున్నారు. అయితే ఈరోజు మనం చూసుకోబోయే పాశ్రం యొక్క అవతారిక చూసినట్టయితే, రాముడికి ఎలాగైతే లక్ష్మణుడు విడతీయరాని తోడుగా ఉన్నాడో అలానే కృష్ణుడికి ఒక గోపకుడు ఉన్నాడంట. అతడి యొక్క చెల్లెల్ని నిద్రలేపడం ఈరోజు చూస్తున్నాం. పాశ్రం సేవిద్దాం. తెలం కట్టడమై కన్నెక్కిరంగి நினைத்த முழவடியே நின்ற பாலசோர நனைத்தெல்லம் சேரார்க்கு நச்சல்வந்தங்காய் பனைத்தலை வீரனின் வாசல் கடபற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனத்தாலே எல்லாம் ஈதென்ற பேரக்கும் அனைத்தெல்லத்தாரம் அறிந்தேலோர் ఎంబావాయ్. ప్రతిపదార్థం చూద్దాం. కణైత్ అంటే ఏంటంటే అరిచి, ఎలా అంటే ఒక పాలు దూడ యొక్క కణిత్తిలం కట్టడమై, అప్పుడప్పుడే ఒక దూడకి జన్మనిచ్చినటువంటి తల్లి దాని యొక్క పాలు తీసేవాడు లేక దాని నొప్పి కలిగి అరిచేటటువంటి అటువంటి ఆవులు కన్నెక్కిరంగి. అలాంటి ఆవులు ఏం చేస్తున్నాయంట అంటే కణైత్ అరిచి కన్నెక్కిరంగి ఆ దూడల్ని తలుచుకొని వాటిపైన ఉన్నటువంటి వాత్సల్యంతో. అయితే దీని యొక్క సామాన్యం ఎట్లా చెప్తారు అంటే, దీని యొక్క ఒక ఎగ్జాంపుల్గా ఉదాహరణకి చెప్పాలి అంటే, ఎలాగైతే సర్వేశ్వరుడికి శ్రీమన్నారాయణుడికి ఆశ్రితుల పైన ఈ విషయంలో ఉండేటటువంటి వాత్సల్యమైన విధంగా అలా కన్నెక్కిరంగి నినైత్ ముழవయ్యి నిండ్ర పాలు చోడ. అయితే తలిచి వాటి యొక్క ఆ పొదుగుల నుంచి నిండ్ర పాలు చోర అదే పనిగా పాలు కారుస్తున్నాయంట. అయితే నర్చల్వన్ తంగాయ్ అని చెప్పడం చేత ఏంటంటే, అలా ఈ ఆవులు ఎటువంటి అయితే వేదన పడుతున్నాయో అటువంటి వేదన మేము కూడా పడుతున్నాము. కృష్ణుడితో వేరుపడి మేము కూడా అదే వేదన పడుతున్నామమ్మా. అయితే ఇక్కడ మనము ఈ వ్యాఖ్యానాలు మనకి పూర్వాచార్యులు లక్ష్మణుడికి నర్చల్వన్కి ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి, వారి యొక్క పోలికలు ఏంటి అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. లక్ష్మణుడు ఏం చేశారు? క్షాత్ర ధర్మాన్ని, అగ్నిహోత్ర ధర్మాన్ని, ఒక క్షత్రియుడికి ఉండేటువంటి ధర్మాన్ని అన్నిటినీ విడిచి రాముడి కంటే తనకి అడవికి వెళ్ళాల్సిన బాధ్యత వచ్చింది. కానీ లక్ష్మణుడికి అదేం రాలేదు కదా. తను చక్కగా ఆ క్షాత్రధర్మం అన్నీ చేసుకుంటూ ఉండొచ్చు, రాజపరిపాలనలో ఒక యువరాజుగా ఉండి పరిపాలన చేయవచ్చు. కానీ అదంతా ఏం చేయలేదంట. ఏం చేశారు మరి అంటే, అన్నీ వదిలేసి పెరుమాళ్ వెంట వెళ్ళారు. అలానే ఈ నర్చల్వన్ కూడా ఈ గేదెలు ఏవైతే ఉన్నాయో వాటి పాలు పితకకుండా అన్నింటినీ వదిలేసి పెరుమాళ్ వెనుక పడుతున్నారు. నర్చల్వన్ అంటే ఏంటంటే, పెరుమాళ్ అనుభవం తప్ప వేరే ఏది కూడా తనకు తెలియనటువంటి వాడు నర్చల్వన్ తంగాయ్. అటువంటి వాడి యొక్క సోదరుడా ననిత్తెల్లం చేరార్కుం. ఓ సఖీ, మేమందరం ఏం చేసాము అంటే, మంచి తడుచున్నటువంటి ఇల్లు, వాటి యొక్క ముందు వాకిలి అంతా కూడా ఈ పాలిందాక కారాయి కదా, వాటన్నిటి చేత అది మట్టితో కలిసి బురదగా మారి అటువంటి వాడి యొక్క ఇల్లు కలిగినటువంటి నర్చల్వన్ మంచి సంపద కలిగినటువంటి వాడు. ఇక్కడ మనకి సంపద అని ప్రతిసారి వస్తుంటాయి. ఆ సంపద ఏంటో అనే విషయాన్ని మనం చూసుకోవాలి. సంపద అంటే మనకి పెరుమాళ్ యొక్క అనుభవం. ఇది ఎక్కడ చెప్పారు అంటే, మనకు రామాయణంలో అనేక ఉదాహరణలు ఉంటాయి. లక్ష్మణో లక్ష్మి సంపన్న అంతరిక్షగత శ్రీమాన్ అని చెప్పి విభీషణుడికి రాజ్యం ఉన్నప్పుడు, ఆ యువరాజు పట్టాభం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తన్ని శ్రీమాన్ అనలేదు వాల్మీకి. ఎప్పుడైతే పెరుమాళ్ళు చేరాలనే కోరిక వచ్చిందో అప్పుడే అంతరిక్షగతో శ్రీమాన్ అని చెప్పి అన్నారు. అలానే లక్ష్మణుడికి లక్ష్మణో లక్ష్మి సంపన్న అని చెప్పారు. అటువంటి నర్చల్వంతంగాయ్ చెల్లెలా
అంటే ఇక్కడ చెల్లెల అని చెప్పడంతో ఏంటంటే అన్నకు మించినటువంటి చెల్లెల అని చెప్పడానికి. పనైత్తిల వీట పనైత్తిల వీడే నేను వాసల్ కడబట్టి. పైనుంచేమో మంచు పడుతుంది, కిందేమో బురద ఉంది. పూర్తిగా మేమేదో పైనుంచి ఇబ్బంది పడి కింద నుంచి ఇబ్బంది పడి అన్ని విధాలుగా ఇబ్బంది పడి నీ యొక్క ఇంటి దూలాన్ని పట్టుకొని మేము వేలాడుతున్నామమ్మా. అటువంటి మా బాధ కూడా నువ్వు చూడకుండా సినెత్తినాల్ తెన్నిలంగే కోమా అని చెత్త. సినెత్తినాల్ కోపంతో, ఎందుకు కోపం అంటే ఏంటంటే ఆశ్రితుల యొక్క శత్రువుల పైన రాముడికి కోపం. రాముడి యొక్క శత్రువులు ఎప్పుడు రాముడు కోపం కలిగించరు, ఎందుకంటే వాళ్ళు శత్రువులే కారు కాబట్టి. కానీ వారి యొక్క ఆశ్రితుల యొక్క శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మీద కోపం కలుగుతుంది రాముడికి. తెన్నిలంగై కోమ అనే చెత్త. దక్షిణ దేశం అయినటువంటి దక్షిణ లంక యొక్క ఆ దక్షిణ లంకలో ఉన్నటువంటి ఆ రావణాసుని సంహరించినటువంటి వాడు శత్ర సంహరించడం అంటే ఇక్కడ ఏదో రాముడు కష్టపడ్డాడు అన్నాడు చెప్పట్లేదు అని కూడా చెప్పట్లేదు. ఏమని చెప్తున్నారు అంటే రాముడు ఒకే ఒక్క బాణం వేశాడంట, అది రావణుడి తల, దాని తర్వాత రావణుడి సేన, రావణుడి యొక్క రథం, వారి యొక్క ఆయుధాలు అన్నింటిని ఒక్క బాణం సర్వనాశనం చేశాయంట. అయితే ఇక్కడ ఒకటేసారిగా ఆయర్పాడి నుంచి ఆ లంకకి అయోధ్యకి ఎందుకు వెళ్ళారు వీరు, రాముడి యొక్క అనుభవం ఎందుకు మొదలుపెట్టారు అనే విషయాన్ని మనం చూసినట్టయితే కృష్ణుడి కన్నా రాముడు గొప్పవాడు అని చెప్తున్నారు వ్యాఖ్యానంలో. ఎలా గొప్పవాడయ్యాడు అంటే వారి యొక్క ఆశ్రితుల యొక్క బాధనే తట్టుకోలేనటువంటి రాముడు ఎక్కడ, ఆశ్రితుల్ని బాధ మాత్రమే పెట్టేటటువంటి కృష్ణుడు ఎక్కడ అని చమత్కారంగా ఇక్కడ విషయాన్ని చెప్తున్నారు. మనత్తెక్కినియా అని మనసుకు ప్రియుడైనటువంటి వాడు. అయితే ఇక్కడ మనము నాచ్యార్ తిరుమల గోదాదేవి రాసినటువంటి నాచ్యార్ తిరుమలలో ఒక విషయాన్ని మనం గమనించాలి. కృష్ణుడి గురించి సంబోధించినప్పుడు వేంబేయా వలర్తాల్ అని చెప్పి అంటారు. ఏంటంటే పూరంబోకుగా పెంచింది, పూరంబోకు అంటే ఎందుకు పనికి రాకుండా పెంచినటువంటి కృష్ణుడు అని చెప్పి అంటున్నారు. అలానే కృష్ణుడిని స్త్రీలను ఆశ పెట్టి వదిలేసి అటు తిరిగి రాకుండా ఉండేటటువంటి కృష్ణుడి కన్నా శత్రువుల పట్ల కూడా దయ చూపించేటువంటి రాముడు చాలా గొప్పవాడని, ఆ రాముడి యొక్క నామం మృత సంజీవనిగా పనిచేస్తుంది వీరికి అని చెప్పి వాయి తెరవాయి. అటువంటి రాముడి యొక్క మనత్తెక్కిని అనే పాడవం నీవాయి తెరవాయి. అటువంటి రాముడిని కీర్తిద్దాము, నీ యొక్క నోరు తెరవమ్మా. ఇనత్తాలేందిరా ఈదన్న పేరరుకం, ఇంకనూ రాలేదేమిటమ్మా, రావాలి కదా ఈదన్న పేరరుకం, ఇదేం పెద్ద నిద్ర, ఆ కుంభకర్ణాదుల కన్నా ఈ పెద్ద నిద్రలా ఉందేమి నీది. మా యొక్క స్థితి సరే, మా మానసిక స్థితి నీకు అర్థం కావట్లేదు, మా మనసులో వేదన నీకు అర్థం కావట్లేదు, కానీ బయట అయితే మేము కష్టపడుతున్నాం కదా, పైన పొగ మంచి పడుతుంది, కింద బురద ఉంది, దాని మధ్యలో కూడా నీ దూలం పట్టుకొని ఉన్నాం కదా, అటువంటి మా యొక్క బాధను నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు ఇంకా చూసి కూడా నిద్ర లేచి రావట్లేదు కదా అని చెప్పి అణెత్తిల్లెత్తారో మరిందేలో రెంపావై. అణెత్తిల్లెత్తారు మా యొక్క కష్టాన్ని చూసి అందరికీ అర్థమైపోయింది, ఇక్కడ ఉన్న వారికి అందరికీ కూడా ఇక్కడ వీరు కష్టపెడుతుంది గోపిక అని చెప్పేసి, ఇక నువ్వు నిద్ర లేవాలి, నువ్వు ఇంకా పడుకున్నావు అనే విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి నువ్వు నిద్ర లేవాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం గమనించాల్సింది, ఇక్కడ ఏదో భాగవత విషయాలు అందరికీ బయలుపరిచారు రామానుజుల వారు, కాబట్టి ఆ భగవద్ విషయం నువ్వు ఒకదాన్ని అనుభవించడానికి కాదు, అందరికీతో పాటు కూడి అనుభవించాలి, ఎందుకంటే ఇప్పుడు ఆ భగవద్ విషయం అందరికీ అర్థమైపోయింది కాబట్టి నువ్వు రావాల్సింది అని చెప్పి అణెత్తిల్లెత్తారం అరిందేలో రెంపావాయ్ అని చెప్పి కీర్తిస్తున్నారు ఈ భాషలో. ఇక్కడతో అనుభవం పూర్తి చేసుకుందాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళేశనం శ్రీదేవం బెజామా తిరువనీంద్రమాత్మని శ్రీరంగ వాసనే పోయి నిత్యశ్రీ నిత్యమంగళం అడియన్ రామానుజదాసన్.